హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము సంతానం కోసం రేపు పుత్రద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే నేటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు. ఈరోజు సోమవారం, తేదీ 4 ఆగస్టు 2025, దశమి. అలాగే ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఇక ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది అండి. ఈ యోగం అనురాధ నక్షత్రం ఉండడం వల్ల వస్తుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేది ఈరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు వరకు మాత్రమే ఉంటుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగ కాలంలో మీరు ఏ పనులకైతే శ్రీకారం చుట్టుతారో అవి ఖచ్చితంగా పూర్తి అవుతాయండి. అలాగే ఈరోజు సర్వశ పరిపూర్తి దశమి అంటారండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే దశమికి ఈ పేరు అండి. సో ఈ శ్రావణ మాసంలో వచ్చే దశమి కోరికలను తీరుస్తుంది అని చెప్పేసి మనకి ఉంది అండి. ఎవరైతే ఈ శ్రావణ సోమవారం శివుణ్ణి గంధంతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారో వారికి సమస్త కోరికలు తీరుతాయండి. అదేవిధంగా దధీ వ్రతం అని కూడా చేస్తారండి. ఈ దధీ వ్రతంలో లక్ష్మీదేవిని పూజిస్తారండి. పెరుగును ఖచ్చితంగా మానేయాలి, మజ్జిగ తినొచ్చు. 1 నెల రోజుల పాటు కూడా పెరుగు మానేసి మజ్జిగ మాత్రమే తింటారండి. ఇక ఎవరైతే శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటారో వారికి సంవత్సర కాలం ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం లభిస్తుంది అని ఉంది అండి. అందరూ ఆచరించండి. ఇక పుత్ర ఏకాదశి రోజు సంతానం లేని వారికి సంతానం కలగడం కోసం, అదేవిధంగా పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల మాట వినట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు అండి. రేపు ఉదయం ఏ సమయంలో అయినా చేయవచ్చు. ఈ సంతానం కలగడం కోసం ఒక దేవుడి రూపంలో ఒక ప్లేట్ తీసుకోండి. దానిలో ఒక పిడికడి బియ్యం పోసి అందులో ఒక అర బియ్యం పెసలు పోయండి. దానిపైన గోధుమ పిండితో చేసిన దీపాన్ని పెట్టి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి. ఆ దీపంలో చిటికెడు పసుపు వేయండి. ఈ దీపానికి పక్కనే ఒక గ్లాసులో బెల్లం నీరు పెట్టుకోండి. తరువాత ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇంకొక మంత్రం ఓం గం గణపతయే నమో నమః, ఓం గం గణపతయే నమో నమః ఈ నామాన్ని కూడా 108 సార్లు జపించండి. ఇలా ఈ 2 నామాలను 108 సార్లు జపించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ బెల్లం నీరును బయటకు తీసుకొని వచ్చి అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకొని మాకు సంతానం కలిగింది అని మనస్ఫూర్తిగా అనుకోండి. అలాగే ఎవరైతే పిల్లలు మీ మాట వినాలనుకుంటున్నారో మా పిల్లలు మా మాట వింటున్నారు, ఈ పరిహారం చేయడం వలన నాకు సంతానం కలిగింది అని పాజిటివ్గా అనుకొని ఆ నీటిని చెట్టుకు పోసేయాలండి. ఇక ఆ బెల్లం పెసలు ఏవైతే ఉన్నాయో వాటిని నానబెట్టి అవి బాగా నానాక నీటిలో అయినా వేయచ్చు, లేదంటే చెట్టు మొదట్లో అయినా వేయచ్చు. ఇక గోధుమ పిండితో దీపం చేసాం కదండి, అందులోంచి వత్తి తీసి పక్కకు పెట్టేసి ఆ గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి దాన్ని ఆవుకు తినిపించాలి అండి. సో ఇలా ఆచరించిన తర్వాత ఈ పరిహారం చేసేటప్పుడు ఉపవాసం అయినా ఉండొచ్చండి. ఒకవేళ ఉండడం వీలు కాని వారు కనీసం ఉల్లిపాయ, ఎల్లిపాయ, మసాలాలు వాడకుండా ఉన్న సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మళ్ళీ పుత్రద ఏకాదశి అంటే మళ్ళీ సంవత్సరం వచ్చేలోపు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అందరూ సంతానం లేని వారు తప్పకుండా పాటించండి. ఇక ఈరోజు రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి వారికి రోజు పనులకు పరిమితం అవుతే మంచిది అండి. రోజువారీ పనులకు అలాగే రిస్క్కు దూరంగా ఉండాలండి. శత్రుబలం పెరుగుతుంది, దృష్టి దోషం పెరుగుతుంది, ప్రయాణాలలో అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి అండి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఓపిక ఎక్కువగా కలిగి ఉండాలండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ కలరు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సానుకూలంగా ఉంది అండి. శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంది. శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివారాధన చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అండి. అంటే మీరు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు వసూలు చేయాలనుకుంటే వసూలు చేసుకోవచ్చు. ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది కానీ సానుకూలంగానే ఉంది.
ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత చికాకులు ఎక్కువగానే ఉన్నాయండి. ఊహించని ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా ప్రయాణాల్లో అసౌకర్యాలు ఉన్నాయి. మంచికి పోతే చెడు ఎదురైందా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు పనులు నిదానంగా పూర్తి అవుతాయండి. పనులు పూర్తయ్యేటప్పుడు చాలా సమస్యలు పెరుగుతాయండి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విద్యార్థులు కాస్త చదువుపై శ్రద్ధ తక్కువ పెడతారండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యరాశి. కన్యారాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారండి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంది. ప్రతి అంశం కూడా ఈరోజు మీకు చాలా సానుకూలంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారు మాట తీరు విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండి. చాలా తేలిగ్గా ఈరోజు మీరు అలసిపోతారు. ప్రతి విషయాన్ని మీరు రహస్యంగా ఉంచుకోవడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారము విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొత్త విషయాలపైన ఆసక్తి కలుగుతుందండి. దేవాలయాలను సందర్శిస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు సజావుగా సాగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం శివాష్టోత్తరాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఊహకందని వృధా ఖర్చులు పెరుగుతాయండి. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం శివాష్టకాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఇబ్బందులు పెద్దగా లేవు అండి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలంగా ఉంది. ఇష్టమైన వాళ్ళతో కాలక్షేపం చేస్తారు. చర్చలకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనులు పూర్తి అవుతాయండి. ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఖర్చులు పెరుగుతాయి కానీ అవి ఉపయోగకరమైన ఖర్చులుగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉందండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది అండి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. ఇదండి ఈరోజు రాశి ఫలాలు.